హలో ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఇస్ ఎన్సో. సో ఎన్సో గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ ఎన్సోని 2గా డివైడ్ చేస్తున్నాను. ఈఎన్ స్టాండ్ ఫర్ ఎల్నినో అండ్ ఎస్ఓ స్టాండ్ ఫర్ సౌదర్న్ యాక్సిలేషన్. ఎన్సో అనేది ఎక్కువగా సౌతర్న్ హెమిస్ఫియర్లో ఫామ్ అవుతుంది, జస్ట్ రైట్ బిలో ద ఈక్వేటర్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ యాక్సిలేషన్ అంటే చూద్దాం. సో ఇక్కడ యాక్సిలేషన్ ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ ఆర్ థింగ్, ఒక వస్తువు అనేది ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి మూవ్ అయ్యి అండ్ అది బ్యాక్ డైరెక్షన్ అండ్ ఫ్రంట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది, ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి. దాన్ని మనం యాక్సిలేషన్ అంటాం. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏ టెంపరేచర్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఎక్కడైనా కానీ ఓషియన్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండి అది కోల్డ్ టెంపరేచర్ నుండి వార్మ్ టెంపరేచర్ వరకు అంటే యాక్సిలేషన్ ప్రాసెస్లో ఇలా మూవ్ అవుతూ ఉంటుందో, ఒక ప్లేస్ నుంచి వార్మ్ ప్లేస్ నుంచి కోల్డ్ ప్లేస్కి, కోల్డ్ ప్లేస్ నుంచి వార్మ్ ప్లేస్కి ఇలా యాక్సిలేషన్ అయ్యే టెంపరేచర్ అయితే ఏ ఓషియన్లో ఉంటుందో అక్కడ ఈ ఎన్సో అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏ ఓషియన్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఈ వార్మ్ ఓషియన్ కరెంట్ అనేది కోల్డ్ ఓషియన్ కరెంట్ యాక్సిలేషన్ ప్రాసెస్లో జరిగే ఓషియన్. సో ఆ ఓషియన్ వచ్చేసి పసిఫిక్ ఓషియన్. సో ఇక్కడ పసిఫిక్ ఓషియన్ అనేది వెస్టర్న్ సైడ్ ఆఫ్ ది అమెరికన్ కాంటినెంట్ అండ్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ది ఏషియన్ అండ్ ఆస్ట్రేలియన్ కాంటినెంట్. మిడిల్లో ఈ లార్జ్ పూల్ ఆఫ్ వాటర్ పసిఫిక్ ఓషియన్ ఉంటుంది. సో మనకి అందరికీ తెలుసు ఈక్వటోరియల్ రీజియన్లో సన్ రేస్ అనేవి ఇయర్ మొత్తం వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ వార్మ్ టెంపరేచర్ ఉంటుంది. సో ఇక్కడ పసిఫిక్ ఓషియన్ చూసుకున్నట్టయితే రైట్ ఎట్ ద ఈక్వేటర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా సన్ రేస్ రిసీవ్ చేసుకోవడం వల్ల ఇక్కడ మనకి వార్మ్ టెంపరేచర్ అనేది, వార్మ్ ఓషియన్ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఎన్సో ఫార్మేషన్ అనేది ఎక్కడ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఈ ఎన్సో ఫార్మేషన్ని మనం 3 ఫేసెస్గా చూద్దాం. ఫస్ట్ ఫేస్ వచ్చేసి న్యూట్రల్ ఫేజ్. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే వరల్డ్ మ్యాప్ యూస్ చేసి ఎల్నినో లానినో చూసుకుంటారో సో వాళ్ళకి ఒక టిప్ ఏంటంటే మనం ప్లేన్లో చూస్తాం వరల్డ్ మ్యాప్ అనేది. సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇప్పుడు రైట్ సైడ్లో ఆస్ట్రేలియా కాంటినెంట్ అండ్ లెఫ్ట్ సైడ్లో సౌత్ అమెరికా కాంటినెంట్ చూపిస్తుంది. అలా కాకుండా మనం ఎందుకంటే వరల్డ్ అనేది జివైడ్ షేప్, సో ఇక్కడ మనం దీన్ని ఫోల్డ్లో చూసుకున్నట్టయితే మీకు ఆస్ట్రేలియా అనేది లెఫ్ట్ కాంటినెంట్ ఇక్కడ నేను మ్యాప్లో చూపిస్తున్నట్టు అండ్ అమెరికన్ కాంటినెంట్ అనేది రైట్లో చూపిస్తుంది. సో ఇది ఒక కరెక్షన్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి సెంట్రల్ పసిఫిక్ ఓషియన్ అనేది వార్మ్ టెంపరేచర్, ఎందుకంటే ఇది ఈక్వటోరియల్ రీజియన్ మనందరికీ తెలుసు, ఇక్కడ ఎక్కువ సన్ రేస్ అనేది రిసీవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ట్రేడ్ విండ్స్ అనేటివి ట్రోపికల్ రీజియన్ నుండి ఈస్టర్న్ సైడ్స్ టు వెస్టర్న్ సైడ్కి బ్లో అవుతూ ఉంటాయి. సో వీటిని ట్రోపికల్ ఈస్టర్లీస్ అంటాం. సో ఈ ట్రోపికల్ ఈస్టర్లీస్ ట్రేడ్ విండ్స్ అనేటివి ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్లో ఆసియన్ సైడ్కి వార్మ్ ఓషియన్ టెంపరేచర్ని మూవ్ చేస్తాయి. సో ఇక్కడ వెస్టర్న్ పసిఫిక్ ఓషియన్ అనేది అంటే ఆస్ట్రేలియా కాంటినెంట్ అనేది వార్మ్ అయిపోతుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ వార్మ్ టెంపరేచర్ వల్ల వార్మ్ ఎయిర్ అనేది రైజ్ అయ్యి మనకి ఇక్కడ కన్వెక్షన్ ప్రాసెస్ ద్వారా క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఈ క్లౌడ్ ఫార్మేషన్ జరిగి ఇక్కడ రెయినింగ్ స్టార్ట్ అవుతుంటుంది. నెక్స్ట్ ఎప్పుడైతే క్లౌడ్స్ ఫార్మేషన్ జరిగిన తర్వాత అంటే ట్రోపోస్ఫియర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత సో అక్కడ ఎయిర్ అనేది డ్రై ఎయిర్గా అంటే కోల్డ్ డ్రై ఎయిర్గా కన్వర్ట్ అయిపోతుంది, ఎందుకంటే అక్కడ మాయిశ్చర్ అనేది మనకి ప్రెసిపిటేషన్ ద్వారా అయిపోయింది కాబట్టి. సో నెక్స్ట్ ఆ విండ్స్ అనేటివి కంటిన్యూస్గా ఈస్టర్న్ పసిఫిక్ సైడ్కి బ్లో అవుతూ ఉంటాయి. సో అక్కడ సౌత్ అమెరికాలోని పెరు, ఈక్వెడార్ సో ఈ రీజియన్స్ అనేటివి చాలా కోల్డ్గా అయిపోతాయి. నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్లో ఇక్కడ వార్మ్ ఓషియన్ కరెంట్ని ట్రేడ్ విండ్స్ ఇక్కడ ఆస్ట్రేలియన్ కాంటినెంట్ సైడ్ పుష్ చేయడం, ఇక్కడ కన్వెక్షన్ ప్రాసెస్ జరగడం, ఈ ప్రాసెస్ అంతా రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం వాకర్ సర్క్యులేషన్ అంటాం. ఈ న్యూట్రల్ ఫేస్లో ఎప్పుడైతే ట్రేడ్ విండ్స్ అనేటివి స్ట్రాంగ్ ఉండి ఇక్కడ మనకి వార్మ్ ఓషియన్ టెంపరేచర్ని ఇక్కడ ఆస్ట్రేలియన్ కాంటినెంట్ సైడ్ మూవ్ చేయడం వల్ల ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ వచ్చేసి ఎల్నినో. సో ఇప్పుడు ఎల్నినో గురించి చూద్దాం. సో ఇక్కడ మనకి ఏ ఫేజ్లో అయినా ట్రేడ్ విండ్స్ అనేటివి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇక్కడ ఎల్నినోకి వచ్చేసరికి ఇక్కడ మనకి ట్రేడ్ విండ్స్ అనేటివి ఇయర్లో కొన్ని డేస్ అవి వీక్ ఉంటాయి. సో ఎప్పుడైతే ట్రేడ్ విండ్స్ వీక్ ఉన్నదో ఫస్ట్ మనకి ఇక్కడ ఆస్ట్రేలియన్ కాంటినెంట్ సైడ్ మనకి వార్మ్ ఓషియన్ టెంపరేచర్ని మూవ్ చేసేసిన తర్వాత సో కొన్ని డేస్లో ట్రేడ్ విండ్స్ అనేటివి వీక్ ఉంటాయి. సో ఇక్కడ మనకి యాక్సిలేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఎప్పుడైతే ట్రేడ్ విండ్స్ వీక్ అయ్యాయో ఇక్కడ మనకి వార్మ్ ఓషియన్ టెంపరేచర్ అనేది మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేస్తూ ఉంటుంది, ఇక్కడ మనకి సౌత్ అమెరికా కాంటినెంట్ సైడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కోల్డ్ కరెంట్ అనేది వార్మ్ కరెంట్తో అంటే వార్మ్ టెంపరేచర్తో రీప్లేస్ అయిపోయి ఇక్కడ మనం యాక్సిలేషన్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ కోల్డ్ ఎయిర్ అనేది డెన్స్కి వెళ్ళిపోయి ఆస్ట్రేలియా సైడ్ మూవ్ అయిపోతుంటుంది. సో యాక్సిలేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ అవుతుంటుంది. సో ఇక్కడ మళ్ళీ వార్మ్ టెంపరేచర్ దగ్గర కన్వెక్షన్ ప్రాసెస్ జరిగి ప్రెసిపిటేషన్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ కోల్డ్ కరెంట్ అనేది అంటే కోల్డ్ టెంపరేచర్ అనేది ఆస్ట్రేలియా కాంటినెంట్ సైడ్ మూవ్ అయిపోయింది. సో ఇక్కడ
మనకి ఇది ట్రేడ్ విండ్స్ అయితే ఎప్పుడు వీక్ ఉంటాయో అప్పుడు ఇక్కడ కూడా వాటర్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి కోల్డ్ టెంపరేచర్ సైడ్ అంటే ఆస్ట్రేలియాలోని సమ్ పార్ట్స్ అంటే సమ్ రీజియన్స్ అనేటివి కంప్లీట్గా కోల్డ్తో ఉంటాయి అండ్ సమ్ రీజియన్స్ అనేటివి డ్రాట్ కండిషన్, ఎందుకంటే రెయిన్ ఉండదు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం సౌత్ అమెరికా కాంటినెంట్ సైడ్ చూసుకున్నట్టయితే కొన్ని ఏరియాస్ పెరు యుకెడార్ సైడ్ అయితే మొత్తం రెయిన్ ఫ్లడ్ అయిపోతుంటుంది అండ్ కొన్ని ఏరియాస్ మెక్సికో అండ్ ఇక్కడ అమెరికన్ రీజియన్స్ ఏమో ఫ్లోట్తో ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకి ఎల్నినో అనగానే వీకర్ ట్రేడ్ విండ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ వార్మ్ టెంపరేచర్ని మనం ఆస్ట్రేలియా కాంటినెంట్ సైడ్ ట్రేడ్ విండ్స్ పుష్ చేస్తాయో అది వీక్ ఉండటం వల్ల మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఆస్ట్రేలియాకి రెయిన్ఫాల్ రావాల్సింది ఇక్కడ సౌతర్న్ అమెరికా సైడ్ రెయిన్ఫాల్ వస్తుంది. మీరు ఎల్నినో అనగానే వీకర్ ట్రేడ్ విండ్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి లానినా. సో ఇక్కడ లానినా అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి లానినా అంటే ఇప్పుడు ఎల్నినో జరుగుతుంది ఈ ప్రాసెస్లో. సో కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ట్రేడ్ విండ్స్ అనేటివి స్ట్రాంగ్ అయిపోతాయి. సో స్ట్రాంగ్ అయిపోయినప్పుడు ఈ వార్మ్ ఓషియన్ కరెంట్ని అంటే వార్మ్ టెంపరేచర్ని మళ్ళీ ఆస్ట్రేలియా కాంటినెంట్ సైడ్ మూవ్ చేస్తాయి. ఇలా మూవ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఆస్ట్రేలియా సైడ్ వార్మ్ ఓషియన్ అనేది వార్మ్ టెంపరేచర్ అనేది ఆస్ట్రేలియా సైడ్ కాంటినెంట్ వచ్చేసి సో నెక్స్ట్ ఈ కోల్డ్ కరెంట్ అంటే కోల్డ్ టెంపరేచర్ అనేది మళ్ళీ సౌత్ అమెరికా సైడ్ మూవ్ అయిపోతుంది. సో ఇక్కడ అంటే సడన్గా ఒక టెంపరేచర్ డిక్లైన్ అవ్వడం లేకపోతే సడన్గా ఇట్లా స్లోప్గా ఇంక్రీజ్ అవ్వడం అని థర్మోక్లైన్ అంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఆస్ట్రేలియన్ కాంటినెంట్ సైడ్ వార్మ్ టెంపరేచర్ వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ వార్మ్ ఎయిర్ అనేది కన్వెక్షన్ జరగడం, క్లౌడ్స్ ఫార్మేషన్ జరగడం, ప్రెసిపిటేషన్ అనేది ఆస్ట్రేలియా కాంటినెంట్ సైడ్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కోల్డ్ టెంపరేచర్ అనేది సౌత్ అమెరికా కాంటినెంట్ సైడ్ మూవ్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది కూడా మళ్ళీ సేమ్ వాటర్ సర్క్యులేషన్ ద్వారా జరుగుతుంది. సో ఇక్కడ అంటే ఈ ట్రేడ్ విండ్స్ అనేది స్ట్రాంగ్ ఉండడం వల్ల ఈ వార్మ్ ఓషన్ కరెంట్ని మూవ్ చేయడం, ఇలా సర్క్యులేషన్ అంటే ఇప్పుడు ట్రోపోస్ఫియర్ దగ్గరికి డ్రై ఎయిర్ వెళ్ళిపోయి మళ్ళీ అది మళ్ళీ సేమ్ న్యూట్రల్ ఫేస్ లాగా. సో ఇక్కడ మెయిన్ 3 ఫేసెస్ ఉన్నాయి మనకి. న్యూట్రల్ ఫేజ్ అంటే ఈక్వల్ టు లానినా అండ్ ఎల్నినా ఫేజ్. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది 2. ఒకటి వచ్చేసి లానినా అంటే ఏమో స్ట్రాంగ్ ట్రేడ్ విండ్స్ ఉండడం వల్ల ఇక్కడ ఎక్కడైతే యాక్సిలేషన్ జరగడం వల్ల సౌత్ అమెరికా కాంటినెంట్ సైడ్ మూవ్ అయిన వార్మ్ టెంపరేచర్ని మనం తిరిగి మళ్ళీ ఆస్ట్రేలియా కాంటినెంట్ సైడ్కి మూవ్ చేయడం. సో లానినా అంటేనేమో స్ట్రాంగ్ ట్రేడ్ విండ్స్, సో మనకి ఎల్నినో అంటేనేమో వీక్ ట్రేడ్ విండ్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఏమైనా తప్పు చెప్పి ఉన్నా కూడా అది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఐ విల్ కరెక్ట్ ఇట్.